చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఘోర అపచారం చోటు చేసుకుంది. ఆత్మ విశ్వేశ్వర మహాదేవాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రావణ పూర్ణిమ సందర్భంగా ఆత్మ విశ్వేశ్వర మహాదేవాలయంలో ఏర్పాటు చేసిన హారతి కార్యక్రమంలో మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు ఒక్కసారిగా పరుగులు తీయటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డట్లుగా తెలుస్తోంది. శ్రావణ పూర్ణిమ సందర్భంగా శనివారం రాత్రి ఆత్మ విశ్వేశ్వర మహాదేవాలయంలో హారతి కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు హారతిస్తుండగా ఆలయంలో కాటన్ తో డెకరేట్ చేస్తున్న వాటికి ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. భక్తులకు హారతిస్తుండగా ఆలయంలో కాటన్ తో డెకరేట్ చేస్తున్న వాటికి ఒక్కసారిగా మంటలంటుకోవడంతో దీంతో తీవ్ర ఆందోళనకు గురైన భక్తులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొందరికి మంటలంటుకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలైతే చేపట్టారు. కాలిన గాయాలతో బాధపడుతున్న వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వీరందరూ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారులు చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో పూజారితో పాటు 30 మంది భక్తులు ఆలయంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాటన్ తో ఆలయాన్ని డెకరేట్ చేయటం వల్లే హారతి వెలిగించిన సమయంలో మంటలు అంటుకొని అవి వ్యాప్తి చెందాయని పోలీసులు నిర్ధారించారు. ఒక్కసారిగా ఈ వారణాసిలోని మహాదేవ్ ఆలయంలో అది కూడా పూర్ణిమ రోజు ఇలా జరగటంతో భక్తులు ఏం కీడు జరగబోతోంది, అసలు దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు దీని ద్వారా అని చెప్పేసి ఒక్కసారి ఇది చర్చనీయ అంశమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మామూలు ప్లేస్ కూడా కాదు, ఇది ఒక ఆలయం, పుణ్యక్షేత్రంగా ఒక పుణ్యస్థలంగా పరిగణించబడే ఒక మహాదేవుని ఆలయంలో ఇలా ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో అక్కడున్న భక్తులు కావచ్చు, పూజారులు కావచ్చు, అసలు ఏం జరిగింది, ఏమైనా శాంతి జరిపించాలా, అసలు ఏది అంటే దేవుడు మనకి ఏం సూచిస్తున్నాడు, దీంతోని ఏదైనా కీడు జరిగే అవకాశం ఉందా, లేకపోతే ఏదైనా పెద్ద కీడుని దేవుడు తప్పించాడా అన్న కోణంలో కూడా అందరూ దీనికి సంబంధించి చర్చించుకుంటున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి మామూలుగా అయితే అందరూ పూలతోని ఆలయాన్ని డెకరేట్ చేస్తారు. కానీ మనందరికీ తెలిసిందే కాటన్ అనేది చాలా ఈజీగా మంట అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాటన్ కి. సో ఒక్కసారిగా ఈ మహాదేవుని ఆలయం మొత్తం కూడా ఈ కాటన్ తో ఎక్కువగా డెకరేట్ చేయటం వల్ల హారతిస్తున్న సమయంలో అనుకోకుండా అది ఒక డెకరేట్ చేసిన స్పాట్ కి అంటుకోవటంతో అది కంప్లీట్ గా అక్కడ మొత్తం స్ప్రెడ్ అవ్వటంతో అక్కడున్న భక్తులందరికీ కూడా ఒక్కసారిగా మంటలు చెలరేగి కొంతమంది గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇది కేవలం డెకరేషన్ కారణంగానే జరిగింది. అంటే డెకరేషన్ లో కాటన్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల ఇది జరిగింది. కానీ ఇది దేవుడికి సంబంధించింది ఏది కాదు. ఇది దీనికి సంబంధించి కీడేమీ జరగదు. దేవుడు ఆ టైప్ అంటే దేవుడికి సంబంధించి దైవ రీజన్ అయితే ఏం లేదు దీనికి సంబంధించి అని చెబుతున్నారు ఇంకొంతమంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మంటలు చెలరేగడం వల్ల అక్కడున్న భక్తులు కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా బయటికి పరుగులు తీసినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే అక్కడున్న పోలీస్ సిబ్బంది కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది, దగ్గరలోని వారు కూడా అందరూ అలర్ట్ అయి కూడా ఒక్కసారిగా ఎవ్వరికీ కూడా తీవ్ర గాయాలు కాకుండా కూడా అక్కడ సహాయక చర్యలు చేపట్టినట్టుగా కూడా మనకి ఇప్పటికీ సమాచారం అందుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.